హలో అండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ వర్క్స్. ఇన్ని రోజులు వీడియోలు చేయలేకపోయాను. ఐయామ్ రియల్లీ సారీ. క్షమించండి నన్ను. సో, ఇప్పుడే 'ఇరుముడు' మూవీ చూసొస్తున్నాను. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బావుందండి సినిమా. ఈ ఆగస్ట్ మంత్ ఏంటో వారానికో మంచి సినిమా వస్తుంది. లైక్ లాస్ట్ వీక్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఇప్పుడు ఇది. సో, నాకైతే సినిమా చాలా నచ్చింది. 'రవితేజ' గారిని చాలా రోజుల తర్వాత ఒక యాక్టర్‌గా చూస్తున్నాను. అంటే లైక్ మిగతా ఇంతకుముందు సినిమాలన్నిటిలోని హీరోల బిల్డప్ షాట్స్ ఇవన్నీ ఉండడం వల్ల పెద్దగా పెర్ఫార్మన్స్‌కి ఆయనకి అంత స్కోప్ దొరకలేదు. కానీ ఈ సినిమాలో చాలా చేశారు. ఆయనతో పాటు ఆయన కూతురుగా చేసిన ఆవిడ కూడా చాలా చేసిందావిడ. అసలు సినిమా మొత్తం ఆవిడదే. అంత పెర్ఫార్మ్ చేశారు. మూవీ అయితే చాలా బావుంది. మంచి రన్ టైమ్ ఉంది. ఎక్కడా కూడా బోర్ అనేది ఫీల్ అవ్వలేదు. ఎక్కడ ఫీల్ అవ్వలేదు. బోర్ కొట్టలేదు. అందుకే సినిమా చాలా అనిపించింది. ముఖ్యంగా అయ్యప్ప మాల వేసుకుంటున్నప్పుడు సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కుదిరాయి. ముఖ్యంగా భజనప్పుడు గాని, లేకపోతే తర్వాత జరిగే కొన్ని సీన్స్ అప్పుడు గాని చాలా బాగుంది సినిమా. నాకు చాలా నచ్చింది ఈ సినిమా. సో, అంతే. ఇంకా లైక్ నెగెటివ్స్ అంటే సినిమా కొంచెం స్లో పేస్డ్‌గా ఉంటది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ బాగా హుక్ అయ్యి ఉందని గాని, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తది. వన్స్ సినిమా మెయిన్ ప్లాట్‌లోకెళ్ళాక అంత స్లోగా అనిపియదు. చాలా అనిపిస్తది. సో, అదే ఫస్ట్ ఒక అరగంట, 35 నిమిషాలు, 40 నిమిషాలు కొంచెం స్లోగా ఉంటది గానీ, ఆ తర్వాత సినిమా చాలా నచ్చుతది అందరికి. సో, చూడండి 'ఇరుముడి' బావుంది. అందరికి నచ్చుతది అనే స్ట్రాంగ్ ఫీలింగ్ నాకుంది. సాయి కుమార్ గారు చేశారు. హీరోయిన్‌గా నా ప్రియా భవానీ శంకర్ అనుకుంటా ఆవిడ పేరు. ఆవిడ చేశారు. ఇంక మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా చేశాయి. మ్యూజిక్ అయితే బావుందండి. బీజీఎం అయితే చాలా బావుంది. అంటే కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల ఫ్లాట్‌గా అనిపిస్తది గానీ, బట్ సెకండ్ హాఫ్‌లో ముఖ్యంగా అయ్యప్ప మాల వేసిన తర్వాత రవితేజ గారి సీన్స్‌లో చాలా ఉంది మ్యూజిక్ అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సో, యాహ్! గో చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతదనుకుంటున్నాను. నెక్స్ట్ టాక్సిక్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు